హాయ్, అనిల్ రావిపూడి 9 వరుస హిట్లు, లాస్ట్ 2 ఫిలిమ్స్ బిగ్గెస్ట్ రీజనల్ బ్లాక్ బస్టర్స్ ఇన్ ఇండియా. ఎలా సాధ్యమవుతుంది మీకు? సినిమా టు సినిమా ఇట్స్ లైక్ మళ్ళీ ఒక ఫస్ట్ ఫిల్మ్ లాగే ఫీల్ అయ్యి పని చేస్తున్నాను. సో నాకు ఒక్కొక్కసారి ఏంటంటే పజిలే, ఇంత లవ్, ఇంత అప్రిషియేషను ఎవ్రీ ఫిల్మ్ టు ఫిలిం సక్సెస్ అవుతుందంటే ఇట్స్ లైక్ అది ఎలా వస్తుందనే లాజిక్కి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. సో ఆ ఫ్లోని పట్టుకుని వెళ్ళిపోవటమే. సో మనకి గ్రీజ్లో బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు బ్యాట్కి తగులుతున్నప్పుడు కొట్టుకుంటూ వెళ్ళటమే. దాన్ని మనం ఇక్కడ ఇదేంటి ఇలా ఆడుతున్నాను నేను అనలైజ్ చేస్తే దొరికిపోతాను. కాబట్టి మొమెంటం బాగుంది, ఫ్లో బాగుంది, అలా లైక్ గో విత్ ద ఫ్లో అంతే. 90% ఆఫ్ ద పీపుల్ అడిగేది సంక్రాంతికి వస్తున్నారు, వై ఓన్లీ సంక్రాంతి, వై నాట్ అదర్ ఫెస్టివల్స్? నేను తీసింది 9 ఫిలిమ్స్. 9 ఫిలిమ్స్ నేను వచ్చింది 4 సంక్రాంతి, 5 విడిగా వచ్చాను కదా. సుప్రీం మేలో వచ్చాను, మంచి హిట్ అయింది. రాజా ది గ్రేట్ October 18th వచ్చాను, డీసెంట్ హిట్, మంచి హిట్. అండ్ భగవంత్ కేసరి దసరాకు వచ్చాను. ఇంకొకటి F3, అది మే ఎండ్కి వచ్చాను. సో నేను అనలైజ్ చేసుకుంది ఏంటంటే, సో ఎక్కువగా ఈ జోనర్ ఫిలిమ్స్ నేను అటెంప్ట్ చేసే ఫిలిమ్స్ ఫెస్టివ్ సీజన్లో ఉండటం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఒక సపోజ్ ఒక రెవెన్యూ ఒక 50% ఉందనుకుంటే అక్కడ ఒక 20% యాడ్ అవుతుంది బాగుంటే, సినిమా బాగుంటే. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. దట్స్ వై ఐఎమ్ మోర్ ఫోకస్డ్ టు కమ్ పొంగల్. సంక్రాంతి అనగానే ఇప్పుడు లాస్ట్ సంక్రాంతికి మనం కూడా ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. లాస్ట్ సంక్రాంతికి మీ ఫిల్మ్ ఒకటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మిగిలినన్ని వేరే జోనర్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పట్లో టెరిఫిక్ రెవెన్యూ చేసింది. ఈసారి మొత్తం అదే కాన్సెప్ట్తో వచ్చారు. వస్తే అన్నిట్లో కలిసిపోద్దాం అనుకున్నారు, కానీ సేమ్ అదే బ్యాటింగ్ జరిగింది ఈసారి కూడా. బ్యాటింగ్ అంటే దానికి కారణం మెగాస్టార్. సో ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా రోజుల నుంచి ఫ్యాన్ బేస్ కానీ, మూవీ లవర్స్ కానీ, ఆడియన్స్లో చాలామంది ఈయన్ని ఒకలా చూడాలని ఒక పర్సెప్షన్ ఉంది. సో ఎందుకు ఈ సినిమా ఎంత రీసౌండింగ్ హిట్ అనటంలో అదొక మేజర్ పాయింట్. చిరంజీవి గారు అందరికీ నచ్చే యాంగిల్లో చాలా లైవ్లీగా, ఆయన లుక్స్ క్లాసీగా, ఆయన యాక్టింగ్ చాలా వెరీ కనెక్టెడ్గా, ఆడియన్స్కి దగ్గరగా ఉండటంతో బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాని మెగాస్టార్ అభిమానులు, జనరల్గా మూవీ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానిలో ఉన్న బిట్స్ ఇన్స్టాగ్రామ్, మీరు ఫేస్బుక్, మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే గత 1.5 monthగా హుక్ స్టెప్ ఉంటే హుక్ స్టెప్, లేదా నా మీద వచ్చిన మీమ్స్కి కౌంటర్ మీమ్స్, లేదా చిరంజీవి గారికి సంబంధించిన ఇవి తప్పితే ఇంకొక కంటెంట్ కనపడలేదు 1.5 month నుంచి. అండ్ అంత డీప్ రూటెడ్గా వెళ్ళిపోయింది ఫిల్మ్. అండ్ ఈరోజు ఆడియన్స్ కూడా దాన్ని బిగ్ స్కేల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ సంక్రాంతిలో 3 వంతులు, ఒక మాటలో చెప్పాలంటే 3 వంతులు చిరంజీవి గారు పట్టుకెళ్ళిపోయారు. సో అంత ఇంపాక్ట్ఫుల్ సక్సెస్ ఇది బ్లాక్ బస్టర్. రైట్. కొంతమంది అంటాం అజిత్ విశ్వాసం స్టోరీకి సిమిలర్గా ఉంది అంటారు. సో దానికి మీ సో ఇది నేను విన్నాను. యాక్చువల్గా కొద్దిగా సిమిలారిటీ ఉంది. నేను తీసి పారేయట్లేదు బికాస్ ఆఫ్ నయనతార. సో నయనతార కూడా అందులో ఉండటం, అది కూడా ఒక విడిపోయిన కపుల్ మధ్య జరిగే డ్రామా. బట్ అది టోటల్గా అమ్మాయి సెంటర్కి వెళ్ళిపోయారు సినిమాలో. పాప సెంటర్కి వెళ్ళిపోయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అలా వెళ్ళిపోయారు. మనం అలా లేదు. సో టోటల్గా మన స్క్రీన్ ప్లే, మన మూమెంట్స్ డిఫరెంట్. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అయింది చిరంజీవి గారి డాడీ ఫిల్మ్ నుంచి. సో ఈ విశ్వాసం కంటే ముందే మనకు చిరంజీవి గారి డాడీ ఫిల్మ్ వచ్చింది. దాంట్లో కూడా సిమ్రన్ చిరంజీవి గారిది ఇదే కాన్ఫ్లిక్ట్స్లో ఉంటాయి. సో నేను ఆ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారిది ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయి అంటే, దాన్ని ఒక ఫన్ ట్రీట్మెంట్లో చెప్పుంటే ఆ రోజులో ఆ సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదని నా ఫీలింగ్. సో నేను దాన్ని పట్టుకున్నా. సో చిరంజీవి గారితో ఫిల్మ్ అనుకున్నప్పుడు ముందు సోల్ ఇలా ఉంటే బాగుంటుంది, దాని చుట్టూ ఫన్ మన స్టైల్లో అల్లుదాం అని చెప్పి నేను ఆ రిఫరెన్స్ తీసుకున్నా. సో నా బేసిక్ రిఫరెన్స్ డాడీ, కంపారిటివ్లీ విశ్వాసం కంటే కూడా. మీ సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్, బుల్లిరాజుని అంత లైవ్లీగా చూపించడంలో మీరు చూపించినట్టు వేరే వాళ్ళు చూపించలేదు. యూ ఇన్వెంటెడ్ హిమ్ బేసికల్గా, పట్టుకొచ్చిందే మీరు. తర్వాత వేరే ఫిల్మ్స్లో చేస్తున్నారు, బట్ మీరు ఇందులో చిన్న రోల్ అయినా కూడా సూపర్ పేలింది. అంటే దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు. సో ఎలాగా అటువంటివన్నీ? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిలీజ్కి ముందు అతి ఎక్కువ టెన్షన్ పడ్డ బ్లాకుల్లో అదొకటి, బుల్రాజ్ బ్లాక్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, అంత బాగా ఆడియన్స్కి రీచ్ అయింది బుల్రాజ్ క్యారెక్టర్. మళ్ళీ మన సినిమాలో బ్యాక్ టు బ్యాక్ వస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతాం ఏదైనా చిన్న భయం ఉండింది.
బట్ సుగుణేష్ సన్ ఆఫ్ ఉత్తమేష్ అని చెప్పి సో ఎన్ని మాడ్యులేషన్స్ చేశాడు వాడు, ఎంత బాగా చేశాడు. అండ్ చిరంజీవి గారు లాంటి స్టార్ని పక్కన పెట్టుకొని బెరుకు లేకుండా ఆయన ఇలా పక్కకు పిలిచి ఆయన చెవిలో ఊదటం, నన్ను దత్తత తీసుకోండి సార్, నన్ను దత్తత తీసుకోండి అని చెప్పడం. దాంట్లో ఒక డైలాగు మీరు అబ్జర్వ్ చేస్తే అది ఫ్లోలో వెళ్ళిపోయింది. నన్ను దత్తత తీసుకోండి సార్, చెర్రీ పక్కన కర్రీలా పడుంటా అంటాడు. చెర్రీ అది నోటీస్ కాలా, మేము చాలా ఫీల్ అయ్యా తర్వాత. అబ్బా సూపర్ పంచ్ అది, దాన్ని ఇంకో చోట ఎక్కడన్నా ఇంకోసారి వచ్చినప్పుడు వేస్తే బాగుండేది అని, కానీ అది మిక్సింగ్లోనే ఎక్కడో వినపడలా. చెర్రీ పక్కన కర్రీలా పడి ఉంటే దత్త తీసుకోండి సార్, నన్ను దత్త తీసుకోండి అంటాడు. సో అదొకటి ఇంకా ఉంటే ఆ పంచ్ కూడా రీచ్ అయితే బాగుండేది అనిపించింది, బట్ అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఈ ఫిల్మ్ ఇందులో రాసినట్టు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రీజనల్ ఫిల్మ్స్. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అనేది కొంచెం టైం తీసుకుంది, బికాజ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ వెరీ లేట్. ఇది వచ్చేసి అడ్వాంటేజ్ ఉంది, పండగ బిగినింగ్లోనే వచ్చిన అడ్వాంటేజ్. ప్లస్ను ఆబ్వియస్లీ చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నారు, అండ్ పాజిటివ్ టాక్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ అంటే దాన్ని సంక్రాంతికి వస్తున్నామని టోటల్లీ కలెక్షన్స్ దాటి వెళ్తుంది. కానీ ఈ పోస్టర్స్ కల్చర్ అనేది ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు వచ్చిన 10% అట్లా జనరల్గా దట్ ఈజ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ అట్లా కలుపుకోవటం. ఇప్పుడు వస్తున్నది చూస్తే జస్ట్ 2 సినిమాలకి వేసుకున్నారు, మిగిలినన్ని సంక్రాంతి విన్నర్ అని పెట్టేసుకుంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ మీ కామెంట్ ఏంటి జనరల్గా ఈ సంక్రాంతి విన్నర్ అని పెట్టుకుంటాం, లేదంటే ఎక్కువ ఇన్ఫ్లేట్ చేసుకొని నెంబర్లు వేసుకోవటం? అంటే దానికి ఒక మానిటరింగ్ అంటూ ఒకరు వచ్చి ఎవరు చెప్పేది లేదు, అంటే ప్రొడ్యూసర్ ఒక పోస్టర్ మీద ఒక నెంబర్ వేస్తే ఆ నెంబర్. సో మనమైతే ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమా అనేది ప్రతి సినిమా ఇండివిజువల్గా ప్రతి ప్రొడ్యూసర్ కానీ, ప్రతి డైరెక్టర్ కానీ, ప్రతి హీరో కానీ దే వాంట్ టు ప్రొజెక్ట్ అండ్ దే వాంట్ టు ప్రమోట్ దేర్ ఫిలిం. దానికి దేర్ ఇండివిజువల్ స్ట్రాటజీస్, దేర్ ఇండివిజువల్ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్ ఇంటూ పర్సనల్ స్పేస్. అది నిజమో కాదో తెలియకుండా నేను కమెంట్ చేయలేను. మేబీ మే నాట్ బి, అది మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు దానికి ప్రాపర్ అథెంటిక్ ఇది లేదు. సో మన వరకు అయితే మన సినిమాకి చాలా వరకు మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది, పెద్ద షాకింగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏమీ లేదు. ఆర్గానిక్గా వచ్చిన షేర్స్ అన్నీ నైజాం కానివ్వండి, నైజాం ప్రతిరోజు షేర్ 33 34 చేసింది అన్నట్టుకి, ఒరిజినల్ వితౌట్ జిఎస్టీ. అండ్ వైజాగ్ వచ్చేసి 15.5 6 అన్నీ సీడెడ్ 20 టచ్ అయింది దగ్గర. సో అన్నీ సూపర్ నంబర్స్ టచ్ చేసింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. సో వీ వాంట్ టు షో దట్ చిరంజీవి గారి పొటెన్షియల్, దట్ ఈస్ అవర్ మోర్ కన్సర్న్. ఇదేదో నాదేదో అని కాదు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా ఏంటి, ఆయన పొటెన్షియల్ ఏంటి మార్కెట్లో అనేది ఒక సినిమా తాలూకు ద్వారా తెలియజేస్తే ఫర్దర్ సినిమాల ప్లానింగ్స్ కానీ, ఫర్దర్ సినిమాల బిజినెస్లు కానీ హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ కన్సర్న్ మై సైడ్. నేను ఆలోచించేది, మేము నెక్స్ట్ సినిమా ఇంకో హీరోతో వచ్చినప్పుడు ప్లానింగ్ చేయాలంటే ముందు సినిమా హీరో రెవెన్యూస్ ఎంత చేసిందో మనకు తెలియాలి, దాన్ని మనం ఎంత కమ్మాలి, దాని బిజినెస్ స్టాండర్డ్స్ ఏంటో మనకు తెలియాలి. ద ఓన్లీ కన్సర్న్. అందుకని వీఆర్ డెలివరింగ్ ద నంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం వచ్చిన నెంబర్స్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ఈరోజు చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్, అండ్ నాకు హైయెస్ట్ గ్రాసర్, అండ్ ఆల్మోస్ట్ రీజనల్గా ఇట్స్ గోయింగ్ టు బి టాప్ గ్రాసర్ 100%. ఇంకొక నెక్స్ట్ వీకెండ్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ అయి ఉంటుంది. సో ఇదైతే ఉంది. సో ఇక ఆల్రెడీ చిరంజీవి గారు 12వ తారీఖు రిలీజ్ అయ్యి కప్ కొట్టేశారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్. ఇక గిన్నింగ్ అంటే మనం అది ఆయన స్థాయిని, ఆయన చిరంజీవి గారి స్టేచర్ని మనం అట్లా చేయకుండా ఉంటే బెటర్ ఏమో నా ఫీలింగు. నాకు కూడా ఎవరు కూడా ఈయన టార్గెటెడ్గా పెట్టారని నేను అనుకోవట్లేదు. సో ఫర్దర్గా మీరు చెప్పిన పోస్టులు కానీ ఈయన్ని టార్గెట్ చేసి ఈయనకి పెట్టారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మినిమం దట్ ఉంటుంది కాబట్టి, ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా అనలైజ్ చేయాల్సిన పని లేదని నా ఫీలింగ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్లైక్ అదర్ సంక్రాంతి, ఈ సంక్రాంతిలో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ బాగా ఆడుతున్నాయి. ఎస్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అన్నట్టు. యా, ఇప్పుడు విడుదలైన అన్ని ఫిలిమ్స్ వాళ్ళ పాకెట్స్కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్ నెంబర్స్ చేసుకున్నారు. అండ్ చిరంజీవి గారు ఇందాక నేను చెప్పినట్టు ద మెజారిటీ ఆఫ్ సంక్రాంతి రెవెన్యూస్, ఇంకా థియేటర్స్ అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉండి వి డిడ్ంట్ గెట్ అవర్ పాకెట్ ఫుల్లీ, ఇంకా కాలేదు. బట్ ఈ సెకండ్ వీక్ మేబీ ఆ పాకెట్ కూడా ఆయన చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, మీరు సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్ఏలో ఫ్రైడే రోజు కానీ లేదంటే ఫ్రైడే ముందు 1 or 2 days ముందు వస్తే మనకి థియేటర్స్ బాగా దొరుకుతాయి.
సంక్రాంతికి వస్తున్నాం ఐ థింక్ ట్యూస్డే రిలీజ్ అయింది అది, ఇది మండే రిలీజ్ అయింది. సో అడ్వాంటేజ్ కొంచెం తగ్గుతుంది వీకెండ్ తర్వాత థియేటర్స్ పట్టుకోవటం అనేది. లేదంటే ఒక 500 సంక్రాంతికి వస్తున్నాంకి ఒక 500 అడ్వాంటేజ్ ఉండేది, ఈ ఫిల్మ్కి 500 to 1 million అడ్వాంటేజ్. సో మీరు అన్నట్టు ఫ్రైడే రిలీజ్ వచ్చి ఉంటే ఇది 4.5, 5 వరకు వెళ్ళిపోయే సినిమా అండి. సో మనకేంటంటే పొంగల్ ఇక్కడ ఫోకస్ చేయాల్సి వచ్చి మనకి రీజనల్గా ఎక్కువ ఫోకస్ చేయబట్టి అక్కడ మనం లూజ్ అవుతున్నాం. బట్ ఎనీవే ఇప్పుడు వరకు వచ్చే నెంబర్ అయితే వెరీ హ్యాపీ నెంబర్. వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండిపోయారు. 3.5 వరకు దగ్గరలో ఉన్నారు నాకు తెలిసి. సో ఉన్నారు దట్టు ఇట్స్ లైక్ హెవీ. అంటే ఏమైపోయిందంటే ఏదో నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పడం కూడా ఏంటంటే ముందు పక్కన సినిమాలు కూడా పాసెస్ ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే దట్స్ లైక్ మొదటి షో నుంచి పాసెస్ ఎనేబుల్ చేయడం అనేది మనకి, ఎందుకంటే ఇంత హై ప్రైస్ కొనుక్కున్నప్పుడు దే కాంట్ గో విత్ ద పాసెస్. కాబట్టి స్టిల్ ఆడియన్స్ కేమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండి. ఆ ప్రైసెస్ తోటి చూసి ఈ సినిమాకి ఎంత చేశారో. డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా వెరీ హ్యాపీ ఉంటుంది. మీకు పాసెస్ ఉండటం వల్ల మనకి షేర్ నాకు తెలిసి 20-35% ఎంతో పడిపోతుందని చెప్పారు. బట్ ఆ రకంగా చూసుకున్నా కూడా ఇట్స్ లైక్ క్లియర్ అడ్వాంటేజ్ ఈ మన చిరంజీవి గారి డిస్ట్రిబ్యూటర్ ఫిల్మ్స్కి. దే ఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సంక్రాంతికి ఐ థింక్ ఫ్రైడే రోజు వచ్చినట్టుంది 12th ఇప్పుడు. సో నెక్స్ట్ సంక్రాంతికి ఇంక కుమ్మేస్తారేమో మీరు కరెక్ట్ డేట్ పెడితే. నెక్స్ట్ సంక్రాంతి డేట్ ఫ్రైడే వచ్చిందా? లేదనుకుంటానే 14th ఈసారి బుధవారం వచ్చినట్టుంది. మళ్ళీ ఇదే మళ్ళీ నేను నిన్ననే చెక్ చేశా. సో వెన్స్డే వచ్చినట్టుంది ఈసారి. అది ఓకే, వెన్స్డే వచ్చినా ఓకే, ట్యూస్డే వచ్చినా ఓకే, మండే రాకూడదు, సండే రాకూడదు. అవునా? ఓకే ఓకే. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 ట్యూస్డే ప్రీమియర్స్. సో దట్ ఈస్ ప్లస్. ఓకే ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు ట్యూస్డే డీల్స్ కూడా ఎనేబుల్ చేస్తారు. ఓకే ఓకే. సో అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఎవరు అది కూడా తప్ప నేను అనట్లేదు. మనం కాంపిటేటివ్ దీంట్లో ఉన్నప్పుడు, బిజినెస్ దీంట్లో ఉన్నప్పుడు ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ దేర్ ఆడియన్స్. సో అదే నేను ఎవరు మా ఫ్రెండ్స్ కూడా అంటే డోంట్ కంప్లైన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరి బిజినెస్ వాళ్ళది. అవతల ప్రాసెస్ ఎనేబుల్ చేశారంటే దట్స్ దేర్ బిజినెస్ ట్రిక్స్. అది వాళ్ళ ఒక ఐడియాలజీ తెలియారు. దే వాంట్ టు గెట్ ద రెవెన్యూ. సో అది నేను తప్పు పట్టినండి. నేను వాళ్ళ ఐడియాలజీ నాకు ఒక 1% 2% తగ్గినా పర్లేదు, బట్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలనే సినిమా అవతల వాళ్ళకు ఉన్నప్పుడు దట్స్ దేర్ కాల్. సో జనరల్గా అది ఎనేబుల్ చేసిన సినిమాలో మ్యాటర్ ఉంటేనే చూస్తారు. ప్రాసెస్ ఎనేబుల్ చేస్తారు కదా అని బాలేని సినిమాని కూడా చూడరు కదా. ఈరోజు ఆ సినిమాని ఎంతో కొంత ఆడియన్స్కి కనెక్ట్ అయిన ఉన్నాయి కాబట్టి రెండు ఫిలిమ్స్ దే ఆర్ డీసెంట్ నంబర్స్ తోటి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్ దట్. సో మీరు అందరూ పెద్ద హీరోలతోనే చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. యంగ్స్టర్స్ ఆర్ సమ్ ఎంటర్టైనర్స్ లైక్ నవీన్ పోల్శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళతో చేసే ఆలోచన ఉందా ఫ్యూచర్లో? మేబీ మల్టీ స్టారర్ అవ్వచ్చు. అంటే చేయాలని ఉంది, బట్ ప్రాపర్ సబ్జెక్ట్ సెటప్ కుదరాలి. అండ్ నవీన్ అండ్ సిద్ధు వాళ్ళు ఇండివిజువల్గా యాక్టర్స్తో కంటే కూడా వాళ్ళు ఒక క్రియేటివిటీ రైటర్స్ ఉన్నారు. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు మనకి బౌన్సింగ్ కూడా బాగుంటుంది. సో షూర్లీ డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ నేను చేస్తానేమో. అది ఇప్పుడైతే చెప్పలేను, కానీ ఫర్దర్గా నెక్స్ట్ లైనప్లో నెక్స్ట్ రౌండ్లో ఎక్కడైనా తగులుతుంది. ఈ మూవీ మధ్యలో స్ట్రైక్ వల్ల ఒక 1 month డిస్టర్బ్ అయింది, తర్వాత రీషెడ్యూల్ చేశారు, ఆర్టిస్ట్ డేట్స్ అడ్జస్ట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రాసెస్లో ఏమన్నా మీరు కంటెంట్ని ఏమన్నా మోడిఫై చేయాల్సి వచ్చిందా, లేదంటే మీరు మొదట అనుకున్న కంటెంట్నే తీయగలిగారా? కంటెంట్ ఏది ఉందో అదే వెళ్ళేవండి, ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలి. కాకపోతే ఏంటంటే వర్కింగ్ డేస్ కొద్దిగా స్ట్రెచ్ అయ్యాయి, ఈ షూటింగ్ ఇబ్బందులు ఎక్కువ జరిగాయి. సో దానివల్ల ఒక 4-5 days వర్కింగ్ డేస్ పెరిగాయి తప్ప. సో కథ ఏం మారలేదు. కథ ఎప్పటికప్పుడు చిన్న డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది తప్ప దాన్ని మనం డిస్టర్బ్డ్గా అయ్యేది ఏది అవ్వలేదండి. సో ఆల్ వెంట్ గుడ్. సో మీరు చిరంజీవి క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడు జ్వాల చిరంజీవి చంటబ్బాయిది పెట్టుకున్నారు అనుకుంటా. అది త్రూ అవుట్ ఫస్ట్ నుంచి చివరి వరకు అది పెట్టారు. దాన్ని 2 మాడ్యులేషన్స్ పెట్టారు. ఫస్ట్ వచ్చేసి చాలా గంభీరంగా మాట్లాడారు, తర్వాత దొరికిపోయినోడు మాట్లాడతారు. దట్ చాలా యూనిక్ ఉంటుంది. అది కన్సిస్టెంట్గా చివరి వరకు సేమ్ మెయింటైన్ చేస్తారు. సో ఆ రెండో స్టైల్లోది మీరు చేసి చూపించారా బిగినింగ్లో ఆయనకి? ఎందుకంటే అట్లా ఇంతకుముందు చేయలేదు, ఆ యాసలో చేయలేదు. ఐ మీన్ అది ఫస్ట్ ఒకటి చెప్పేసేసి దొరికిపోయిన తర్వాత ఇంకొక పర్టికులర్ డైలెక్ట్ లో ఉంటది, కొంచెం గుంటూరు విజయవాడ స్టైల్లో. అవును,
ఏంటి అట్లా అనుకున్నాం కదా ఆయన కొద్దిగా మా ప్రకాశం గుంటూరు స్టైలే. అదే సో ఆయనకి నేను కొన్ని మాడ్యులేషన్స్ అన్నప్పుడు ఆయన నవ్వుతూ చెప్తాడు, ఏంటి ఆయన ప్రకాశం స్టైల్ దింపుతున్నావు ఇక్కడికి, నీ గుంటూరు స్టైల్ దింపుతున్నావు ఇక్కడికి అంటున్నారు. నేను పర్టికులర్గా కొన్ని సీన్లు డైలాగులు ఫిక్స్ అవుతానండి. అవి మాడ్యులేషన్స్ ఇలా చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి ఆయన నేను చెప్తాను. ఆయన అంతే అద్భుతంగా డెలివర్ చేశారు చాలా చోట్ల. మెజారిటీ సినిమా అంతా 80-90% మా ఇద్దరు సింకేనండి. సో నాకేం కావాలో ఆయనకు అర్థమవుతుంది, సో ఆయన ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుంది. సో ఆ ఇద్దరి మధ్య సింక్ ఉండటం వల్ల ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉంది. సో నేను ధైర్యంగా వెళ్ళి అడిగే ఫ్రీడమ్ ఆయన నాకు ఇచ్చారు. సో ఆయన ఏం చెప్పినా అంతే కంఫర్టబుల్గా ఆయన నేను ఆనర్ చేయడంలో నేను ఆయనకి ఇదిలో ఉన్నాను. సో ఇద్దరు ఒకరి మీద ఎప్పుడు క్లాష్ అవ్వలేదు, డిస్టర్బెన్స్ అవ్వలేదు. అండ్ ఆ గ్రాడ్యువల్గా ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ అవుతూ వెళ్ళింది. ఆ లవ్ అని కానీ రెస్పెక్ట్ కానీ అదే సినిమా మీద చూపించింది మీకు ఆ రిఫ్లెక్షను. మా ఇద్దరి రిలేషను, మా ఇద్దరి అండర్స్టాండింగే ఆ సినిమాలో కనపడేది. సో డైరెక్టర్ యాక్టర్ మధ్య ఉండే, హీరో మధ్య ఉండే ఇది కరెక్ట్గా సింక్ ఉంటే అది రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఆ చివరిలో మెడ్లీ సాంగ్స్ ఉన్నాయి కదా, అది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది. చాలా షార్ట్ ఫ్యూ సెకండ్స్లో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది చూసిన అంటే ఎక్కువ 3 పాటలు కదా, ఎక్కువ లెంత్లు పెడితే బోర్ కొడుతుందని భయపడి క్రిస్ప్ చేస్తాం. నిజంగా ఉంటే ఇంకా 2-3 లైన్లు అదిరిపోయేదని నాకు అనిపించింది చూశాక. బట్ అప్పటికి మాకు చూసి ఉండటం వల్ల మాకు ఇది సరిపోద్దేమని అనిపించిందేమో. బట్ ఇంకొక 2 లైన్లు వెళ్ళి ఉండొచ్చు మీరు అన్నట్టు. చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్. ఇంకోటి చిరంజీవి గారి సినిమాలు అంటే పాటలు అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది. పాటలు సూపర్ డూపర్ హిట్ కావాలి. ఈ ఫిలింలో మీరు యూట్యూబ్ వ్యూస్ చూసుకుంటే మీసాల పిల్ల వచ్చింది, బట్ స్క్రీన్ మీద అన్ని సాంగ్స్ బాగున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఫస్ట్ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్, బికాస్ దే ఆర్ మాస్ డాన్స్ ఓరియంటెడ్ సాంగ్స్ కాబట్టి. ప్లస్ ఇది కూడా శశిరేఖ సాంగ్ కూడా చాలా ఎక్కింది. అంటే ముందు చూసిన దానికంటే బికాజ్ హీరో హీరోయిన్ లవ్ మొత్తం అందులో పెట్టేశారు, అది చాలా బాగా ఎక్కింది. ఇంకోటి మీరు చాలా సింప్లిఫై చేస్తారు లవ్ ఎస్పెషల్గా. అందులో సంక్రాంతికి వస్తున్న ట్రైన్ల ఎపిసోడ్లు పక్కన కూర్చొని 2 నిమిషాల్లో మ్యారీడ్. ఇందులో ఒక దళపతి సాంగ్ పెట్టుకొని ఒక 3 పెళ్ళిళ్ళల్లో కలిసినట్టు, దాని తర్వాత పెళ్ళైనట్టు, ఇది ఎట్లా రాసుకున్నారు? అండ్ అంత సింపుల్గా చేసినా కూడా మీరు అన్నీ సింప్లిఫై చేస్తారు. లైక్ పూరి జగన్ గారు చేసినట్టు, యూ డోంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్, ఇది చాలు అనేసి మీరు అలా చేసి యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ అండ్ ఎవరు మాట్లాడట్లేదు. ఏంటి అంత తొందరగా అయిపోద్ది, అలా జరిగిద్దా అనేసి. అలాగా ఎలా చేయగలుగుతున్నారు? అంటే చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ తోటి ఒక లవ్ ట్రాక్ మెచ్యూర్డ్గా కొద్దిగా బోర్డర్ దాటకుండా, లైన్ దాటకుండా చేయాలంటే మేము అడ్డు పెట్టుకున్న వెపన్ సుందరి సాంగ్. సో ఆ సుందరి సాంగ్ రావడంతో ఒక తెలియని ఒక నాస్టాలజీ ఫీలింగ్ వచ్చేసి క్లాసిక్ సాంగ్ అవడంతో క్యూట్గా అనిపించింది. సో ఒకసారి కలిశారు, 2 సార్లు కలిశారు, 3 సార్లు కలిశారు. సో దాన్ని ఒక యూనివర్స్కి లింక్ చేసి డైలాగుల్లో చిన్న కన్విన్సింగ్గా తీసుకొని వచ్చి అది తీసుకుని వచ్చామండి. సో నాకు ఆ ఫేజ్కి అది సరిపోద్ది అనిపించింది. ఎందుకంటే ఒకేసారి ఒకే విధంగా ఒకరు కలుస్తున్నప్పుడు దట్ మైట్ బి ఏ సిగ్నల్ ఆఫ్ నేచర్, వై కాంట్ వీ ట్రై అనేది నాయనతార అడగటం. దాంతో మీకు పాటలో చూస్తే ఇమీడియట్గా ఓకే చెప్పలేదు హీరో. పాటలో కూడా ఒక హాఫ్ వరకు ఇది వర్కౌట్దా, ఇది కష్టమమ్మా, ఇది వర్కౌట్ కాదు అన్నట్టుగానే వెళ్ళిపోయాం లైన్స్. సో ఆ తర్వాత మ్యారేజ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత మనం డ్యూయట్కి వెళ్ళిపోయాం. సో సాధ్యమైనంత న్యాచురల్ ఫ్లోలో కన్విన్సింగ్గా ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే సినిమా కథ అంతా ఈ లవ్, మ్యారేజ్, పెళ్ళి కాదు కాబట్టి దాన్ని ఎంత త్వరగా ఆడియన్స్కి మనం చూపించేసి వేరే కథకు ల్యాండ్ అయిపోవాలి, ఎందుకంటే పిల్లల కథకు ల్యాండ్ అయిపోవాలి. అందుకని ఆ స్క్రీన్ స్పేస్ సరిపోద్ది అనిపించిందండి. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఏంటంటే మీకే చెప్తున్నాయి, సినిమా బిగినింగు హుక్ స్టెప్పు, ఫైటు హుక్ స్టెప్పు, ఆ తర్వాత ఫీల్ అయ్యి వెళ్ళి కూర్చుంటారు కదా, కూర్చున్నాక ఏంటి డల్గా ఉన్నామంటే శశిరేఖ కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ ఇది కాదు. ఎలా కలిశారయ్యా అంటారు. ఎలా కలిసామనేది మంచినీళ్ళు తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు, ముందు ఎలా విడిపోయాం వినండి అంటాడు. అని కలిసిన కథ ఆపాం, విడిపోయిన కథ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడ హీరో ఇంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి పిల్లలతో ఆ నయనతార దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా సచిన్ కేల్కర్, అక్కడి నుంచి సినిమా ఫస్ట్. సో ఈ శశిరేఖ సాంగు, ఈ లవ్ ట్రాక్ లేదు ముందు ఆర్డర్లో. ఆ తర్వాత యాజ్టీజ్గా వెళ్ళి ఆ పాప ఇలా అంటారు చూసారా, మీకు గుర్తుందా మౌంటాజ్లో, అక్కడ ఫ్లాష్ బ్యాక్. ఈ పాప ఇలా అన్నప్పుడు నయనతార ఇలా గుర్తు తెచ్చుకొని హీరో గారు అలా గోడ కానుకొని ఉంచున్నారు చూసారా. యాక్చువల్గా అక్కడ స్క్రీన్ ప్లేలో మేము అనుకుంది ఏంటంటే శశిరేఖ 3 సీన్లు అక్కడ వేసి సాంగ్ అక్కడ వేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఆర్డర్. కానీ నాకు చూసినప్పుడు ఏమైపోయిందంటే ఆడియన్స్గా నేను ఎడిట్ రూమ్లో కూర్చున్నప్పుడు శశిరేఖ కథ జర్నీ నేను కనెక్ట్ అవ్వకుండా విడిపోయిన కథ నేను కనెక్ట్ అవ్వట్లా.
ఎలా కలిసారో కథ నేను చూడకుండా, వాళ్ళ లైఫ్ నేను చూడకుండా విడిపోయే దాంట్లో ఫీల్ నేను కనెక్ట్ కావట్లేదు అనిపించింది నాకు. అండ్ అదిగాక పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చి లవ్ స్టోరీ చెప్తాను డిస్కనెక్ట్ అవుతుందేమో అని భయం వేసింది నాకు ఆ టైంలో. ఉంటే అదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అయ్యేదేమో నాకు తెలియదు, కానీ రిస్క్ తీసుకోలేదు. వేసుంటే అదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అయ్యేది, బట్ నేను దాన్ని తెచ్చి ముందుకేసాను. కానీ అది వర్క్ అయింది, ఫ్లోలో చాలా బాగుంది కదా లవ్ స్టోరీ. అవును. అందుకే ఎత్తుకోవటం అంతా హుక్ స్టెప్, అక్కడ నుంచి ఈ లవ్ ట్రాక్ అంతా ఎనర్జీగా వెళ్ళిపోయింది ఒక 20-25 మినిట్స్. రైట్. ఈ మూవీలో విలన్ ఫర్ ద సేక్ ఆఫ్ విలన్ ఒక ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి క్రియేట్ చేసి సెక్యూరిటీ థ్రెట్ ఉందని దెన్ చివరికి ఒక ఫైట్ కోసం పెట్టినట్టు ఉంది తప్పితే స్టోరీకి ఇంటిగ్రల్ పార్ట్ లేదు. ఎందుకంటే స్టోరీ ఈజ్ అబౌట్ టు ఏ కపుల్, వాళ్ళకి విలన్ వచ్చి మామగారే కదా. బట్ ఇట్ వర్క్. బట్ ఇంకొంచెం ఏదన్నా వేరేగా ఉండుంటే ఇంకా ఆ విలన్ థ్రెడ్ ఇంకా బాగా పడినుంటే. అంటే మీరు అన్నట్టు మీరు దాంట్లో ఉన్న క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఇలాంటి కథలకి ఏది వేసినా ఫోర్స్డే. ఎందుకంటే ఇదొక టైప్లో వెళ్ళే సినిమా. సో మళ్ళీ దీంట్లో మనం చిరంజీవి గారి తాలూకు మాస్ యాంగిల్, ఒక ఫైట్ యాక్షన్ లేకపోతే ఇట్ విల్ బి లైక్ మరీ టిపికల్ ఫ్యామిలీగా అయిపోద్ది అని చెప్పి కొద్దిగా అతికించినట్టున్న, కొద్దిగా లిటిల్ బిట్ ఫోర్స్డ్గా ఉన్న ఒక ట్రాక్ని పట్టుకొని వచ్చాం. అది కథ ఫ్లోకి డిస్టర్బ్ కాకుండా ఎక్కువ లోడ్ పడకుండా చూసుకున్నాం. అది మేము చేయగలిగింది సక్సెస్గా. సో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఫినిషింగ్ మళ్ళీ హై వెంకటేష్ గారు రావటం, ఫైట్. క్లైమాక్స్లో ఎందుకు జనాలకు ఊపు వచ్చిందంటే అది గాంధీ ఇద్దరు కూర్చొని అనేసరికి అన్ఎక్స్పెక్టెడ్. మళ్ళీ స్క్రీన్ ప్లే అన్నట్టు ఏది అక్కడ 2 వీడియోలు చూపించడం, అప్పుడు ఇద్దరు జక్స్టా పొజిషన్ పెట్టేసేసి ఇద్దరిని చూపించేసరికి ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ కన్క్లూజన్ లా కన్విన్స్ అయిపోయింది. సో ముందు ఆ వినంది లేకపోతే ఇదంతా రాదు, కాబట్టి మనం అన్నీ చూపించాలి. వెంకీ గారిది కూడా ఓన్లీ ఫన్లా కాకుండా ఆయన కూడా ఒక చిన్న యాక్షన్ టచ్ ఇవ్వాలంటే ఇవన్నీ లింక్స్ చేయాలి, కాబట్టి ఇక అల్లేసాం. రైట్. సో నేను గాంధీని అవుతా అనేది ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే నాకు క్లైమాక్స్ ఫైట్ ఫస్ట్ అనుకున్నప్పుడు హీరో బయట నుంచి వచ్చే కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ వెర్షన్లో హీరో ఇంట్లోనే ఉంటాడు, ట్విస్ట్ హీరోనే రివీల్ చేస్తాడు. అది వేరే ప్యాటర్న్. అప్పుడు ఆ ఆర్డర్లో వచ్చిన ట్రాక్ ఇది. చిరంజీవి గారు అండ్ విలన్ ఇద్దరు దూరంగా ఉండి మాట్లాడుకుంటుంటారు. చంపడానికి వచ్చినోడు, కాపాడేవాడు, ఇద్దరు కలిసి వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్లా కొట్టుకుంటే ఎలా ఉంటుంది హీరో విలన్ అనేది వచ్చింది నాకు ఐడియా. ఇద్దరు హీరో విలన్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్లా కొట్టుకుంటే ఎలా ఉంటుంది సీక్వెన్స్ అనిపించి, ఆ ముందు క్లైమాక్స్లో అయితే చాలా స్ట్రెచ్గా ఉంది, అది చాలా హైగా ఉంది. బట్ ఈ క్లైమాక్స్కి ఏంటంటే బాగుందని సరదాగా యాడ్ చేసాం, బట్ అది వర్క్ అయింది. సో అందుకని లెంత్ తక్కువ ఉంటుంది. ముందు దాంట్లో అయితే అసలు ఒక ఎపిసోడ్ లాగా ఉంటుంది అది. సో ఎనీవే అది సేవ్ చేసాం, మంచి ఐడియా కదా, అందుకని చెప్పి సేవ్ చేసాం. సో అందులో ఆయన ఏం మాట్లాడితే హీరో గారు అదే మాట్లాడతారు, విలన్ ఏది మాట్లాడితే అదే మాడ్యులేషన్. నువ్వు నా తమ్ముడు గురించి మాట్లాడొద్దు అంటే నువ్వు నా పిల్లం గురించి మాట్లాడొద్దు అంటాడు, సేమ్ మాడ్యులేషన్. ఎవడికి కావాలి నీకు ఒక్కలో పిల్ల ఎమోషన్, ఎవడికి కావాలరా నీ తమ్ముడు ఎమోషన్ అని చెప్పి ఇద్దరు ఆయన లెగిస్తే ఈయన లెగిస్తాడు. సో ఆ ఇమిటేషన్ కూడా వర్కౌట్ అయింది. ఇంకోటి ఇంటర్వెల్ ముందు మామగారితో డైలాగ్స్లో ఒక చోట మోహన్ బాబు గారి మాడ్యులేషన్ వస్తుంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళయ్యా, ఇన్సల్ట్ చేస్తే వెళ్ళిపోతారు. అదే చాలా పాజిటివ్గా ఉంటుంది. అది యాక్చువల్లీ చిరంజీవి గారే చేశారు. చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ చేయొద్దు, లైట్గా టచ్ అండ్ గోలా చేద్దాం, బాగుంటుంది అని చెప్పారు. అది వర్కౌట్ అయింది. చాలామంది గమనించారు, దగ్గరగా చేశారు ఆయన కూడా. ఓలో గారు మాడ్యులేషన్ బాగా ఇమిటేట్ చేస్తారు కదా, ఇంకా పూర్తిగా చేయలే, జస్ట్ లైట్గా చేశారు. అదే యా, అంటే నోటీస్ చేస్తే నోటీస్ అయితే, లేదంటే నోటీస్ కాదన్నట్టు. సో ఈ కిడ్స్ కాస్టింగ్ ఎలా చేశారు అండ్ అమ్మాయిని అబ్బాయిగా పెట్టడం ఏంటి ఆలోచన? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏజ్ గ్రూప్ ఒకటి, మాకు ఆ ఏజ్ గ్రూప్కి అబ్బాయిలు అంత గుడ్ లుకింగ్, కొద్దిగా నార్త్ ముంబైలో ఉండే పిల్లల్లాగా ఆటించి కావాల్సి వచ్చింది. 3-4 అబ్బాయిలు చూసాం, బక్కగా పొట్టిగా అలా ఉంటున్నారు ఆ ఏజ్ గ్రూప్లో. సో ఈ పాపకు మ్యాచ్ అవ్వట్లా, ఇంకో పెద్ద పాపకు మ్యాచ్ అవ్వట్లా. సో అందుకని ఇక ఈ పాపను చూస్తే దీన్ని మన పాపను అబ్బాయి చేస్తే వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి పెట్టేశాం. సో కొద్దిగా హెయిర్ కట్ చేసి పాపం కొంచెం సెగ్మెంట్ కూడా వర్క్ అయింది. పసివాడి ప్రాణం యా, పసివాడి ప్రాణంలో కూడా బేబీ సుజిత అని మాస్టర్ సుజిత ఏదో చేసినట్టున్నారు బాబు. రైట్. ఇంకోటి ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఇది పర్ఫెక్ట్ సినిమా చూస్తే మంచి తెలుగు సినిమా లాగుంటుంది ఎంటైర్ థింగ్. షార్ట్ ఇన్ అంటే స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై.
తెలుగు ఏమి టచ్ కాలేదు. కేరళ వెళ్తారు, తమిళనాడు వెళ్తారు కానీ అసలు నేటివిటీ హైదరాబాద్కి రాలా, తెలుగు స్టేట్స్కే రాలేదు. రాలా. ముంబై, ఢిల్లీ, నైనిటాల్ అటు సైడ్ డెహ్రాడూన్. అవును. అదే నాకు విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు నాకు ఎదురుగా ఆలోచిస్తే అసలు టోటల్గా మన నేటివిటీలోనే ఇక్కడ లేకుండా జరిగిపోయింది సినిమా అంతా అని. రైట్. అది మీరు ఇందా చెప్పినట్టు నయనతార సిగ్నేచర్ ఉంటుంది కదా వీళ్ళిద్దరు లవ్లో. అవును. అది ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏదండి, ఈమె ఇట్లా అంటది కదా. అది మేము ఆ ఆర్డర్లో, ఇందాక మీకు ముందు చెప్పిన ఆర్డర్లో హీరో ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలంటే ఏదో ఒక కనెక్షన్ ఉండాలి ఇద్దరికి. ఈ అమ్మాయి చేసే సైన్ ఏదో ఆ అమ్మాయి రిపీట్ చేస్తే బాగుంటుంది రైట్ అని చెప్పి అనుకొని చేసిన ఇది. సో అందుకని హీరో గారు ఇలా అన్నప్పుడు దానికి ముందు ఏంటంటే హర్షవర్ధన్ గారితో ఒక చిన్న లీడ్ ఉండేది. ఇప్పుడు అది కూడా తీసేసాం. ఈ అమ్మాయి ఇలా అనేది దానికి ముందు బాల్ వేసినందుకు ఇలా అనింది. యాక్చువల్గా అది బాల్ వేసినందుకు కాదు, హర్షవర్ధన్ వాళ్ళ పిల్లలకి ఏదో సీటు ఇప్పిస్తారు చిరంజీవి గారు. అతను వచ్చి ఎమోషనల్గా హగ్ చేసుకుంటారు. అంటే ఏమైనా టీం అంటే సెటైర్లు జోక్లే కదా, అప్పుడప్పుడు ఎవరికైనా కష్టం వస్తే నిలబడాలి అని ఒక మంచి మాట చెప్తారు. అదే పాప చూస్తుంది. పాప చూసి ఇలా అంటే ఆయన ఎలా అంటాడు, అప్పుడు ఇలా అంటది. ఓకే, అది బాగుంటుంది. అది మంచి సీన్ యాక్చువల్గా. సో అది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం మనం. సో ఈ సైన్ పెట్టడానికి కారణం ఏంటంటే శశిరేఖ కథకి కనెక్ట్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ టేక్ ఆఫ్ కావటం గురించి ఇది అనుకున్నాం. ఇది అనుకొని తర్వాత దాంట్లో ఇన్సర్ట్ చేసి అంతే. ముందు సీన్ ఇది చేసాం కదా, కేరళ చేయాల, ముందు డెహ్రాడూన్ చేసాం మేము షెడ్యూల్. రైట్. సో అందుకని అది కేరళలో ఇంక్లూడ్ చేసాం. ఓకే, కొన్ని అట్లా జరిగిపోతుంది. అదే క్యూట్గా ఉంది. ఇట్లా బాగుండేది, అదొక ఆర్డర్. సో ఇది పోలీస్ ఆఫీసర్ రోల్, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ స్టోరీ అన్నది కదా. సో సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. దానికి వాట్ ఈజ్ యువర్ ఇది? ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఒక హై చూసేసాం మనం. అంటే ఇంటర్వెల్ హై మామూలుగా రాలేదు కదా, నెక్స్ట్ లెవెల్ హైకి వెళ్ళిపోయింది ఫిల్మ్. రాగానే మనం స్టోరీలో మనం ఏంటి, సెక్యూరిటీగా వచ్చిన అతను వాళ్ళని ఇరిటేట్ చేయాలి, చేస్తేనే మనకు ఆ సీన్ వస్తుంది. ఇది అంబానీ కంప్లైంట్ చేయటం, ఇలా చేయి షేక్ అండ్ ఇచ్చే సీన్ వరకు మనం లాగాలి. వాళ్ళని ఎలా టీచ్ చేస్తూ ఒక 2-3 సీన్లు పడితే కానీ వీళ్ళు కంప్లైంట్ చేయరు. సో అందుకని ఆ చిన్న స్పేస్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అసలు మనం కథ ముందుకు వెళ్ళాలి కదండి. సో అందుకని ఆ కొద్దిగా నాకు తెలిసి ఒక 4-5 సీన్లు, 3-4 సీన్లు కొద్దిగా సటిల్గా అలా వెళ్ళి మళ్ళీ మీకు ఆ షేక్ హ్యాండ్ సీన్ నుంచి లేడీస్ నైట్ షేక్ హ్యాండ్ సీన్ ఇంప్రూవైజేషన్ ఏమైనా చేశారా చిరంజీవి గారు? మీ ఐడియా ఏంటి? అది నాదే, అది ఆ చిలిపి తాట నాదే. చెయ్యి ఇలా అంటున్నాం. సో ఆయన పాపం ఏమయ్యా ఓకేనా అన్నాడు పాపం చిరంజీవి గారు. నాటిగా ఉంది, ఓకే నాటుగా ఉంది, అవసరమా ఇది అన్నాడు. లేదు సార్, వైఫ్ అండ్ హస్బెండే కదా, మనం వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే బ్యాడ్గా ఉంటుంది, మొగుడు పిల్లం కూడా గిల్లుకోకపోతే ఇంకెందుకు సార్ అని కన్విన్స్ చేశాను నేను. కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఆయన ఆ చెయ్యి ఇలా అని ఇలా గిల్లేదానికి మాత్రం. బట్ ఇట్స్ ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే క్యూట్ డ్రామా అది. అందుకే అది వర్క్ అయింది. అంటే ఏది చేసినా టీజింగ్ చేసినట్టు ఉంటుంది, లేదంటే ఎమ్మడి పడుతున్న స్టాకింగ్ లాగా ఉంటుంది. వెళ్ళి అమ్మాయి హ్యాండ్ వాష్ చేసుకోవటం, నీకు ముందు సీన్ చూస్తే అదంతా వర్కౌట్ అయింది. ఆ తర్వాత కనెక్టెడ్ బై దట్ నైట్ ఎఫెక్ట్ లేడీస్ సీన్, అక్కడి నుంచి మళ్ళీ మీకు హై అందుకుంది ఫిల్మ్. లేడీస్ హై, అక్కడి నుంచి అత్తగారి సీను అల్టిమేట్గా వెళ్ళిపోయింది. రైట్. సో చాలా రిఫరెన్స్లు చూస్తున్నారు, అంటే చిరంజీవి గారి పాత సినిమాల్లోంచి ఈ సినిమాలో లైక్ 15 సినిమాలు మినిమం ఉంటాయి. ఆ రీసెర్చ్ అంతా మీరు చేశారా, మీ టీం చేసిందా? హౌ డిడ్ యు కనెక్ట్ ఆల్ దోస్? నా ఇంట్రెస్ట్ అండి మోస్ట్లీ ప్రతి సీన్లో కూడా ఆయన సిగ్నేచర్ ఎక్కడో ఒకటిది తగిలితే బాగుంటుంది. ఒక గుర్రం నడిపించుకొచ్చేసి నా ఇంట్రెస్టే, ఒక గోడను గుద్దేసి నా ఇంట్రెస్టే. అంటే ఐ వాంట్ టు డెడికేట్ మై చైల్డ్హుడ్ టు చిరంజీవి గారు. దట్ ఈస్ మై క్లియర్ పర్సెప్షన్. అంతే, నా చైల్డ్హుడ్ని నేను చిరంజీవి గారి ద్వారా డెడికేట్ చేసుకుందాం అనుకున్నాను, నేను చేసుకున్నాను. బట్ అవి స్పూఫ్ లాగా చేయకూడదు. సో కథలో జెల్ అవుతూ ఎక్కడ కావాలో అక్కడ వచ్చిన అవకాశంలో అలా టచ్ అండ్ గోలో వెళ్తే బాగుంటుంది. దానికి బేసే మనం బీజిఎం టెన్ టెన్ టెరడన్. సో అది రౌడీలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో రౌడీలుడు బీజిఎం నుంచి స్టార్ట్ అయితే అది చిన్న గ్యాంగ్ లీడర్లో గుద్దేది అవ్వచ్చు, జ్వాల చంటబ్బాయి రెఫరెన్స్ అవ్వచ్చు, శుభలేఖ సాంగ్ లాగా హార్స్ తీసుకెళ్ళేది అవ్వచ్చు. సో అక్కడక్కడ ఆ నాస్టాలజీగా వింటేజ్ వైబ్ అక్కడక్కడ టచ్ అవుతాయి వెళ్ళటం నాకు ఇష్టపడి నేను పెట్టుకున్నాను. రైట్. ప్లస్ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేశారు. హిందీ, ఒక ఇంగ్లీష్ సాంగ్, తమిళ్, కన్నడ, మలయాళం. అవును, అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్.
చిరంజీవి గారితో అన్ని డైలాగులు చెప్పించారు, ఉర్దూ స్టైల్లో క్యా సో ఇంగ్లీష్ పాట అయితే క్రెడిట్ బీమ్స్కి ఇవ్వాలి. అంత అద్భుతంగా అసలు ఇంగ్లీష్ ఒరిజినల్ పాప్ సాంగ్ లాగే చేసాడు అది. అది మీరు ముందే రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగా రీచ్ వచ్చిండేది, ఎందుకంటే అది రిపీట్ ఇప్పుడు బాగా ఎక్కుతుంది ఆ సాంగ్. అవును, చాలా చాలా బాగా చేశాడు ఆ పాట. అండ్ ఆ పాట పాడింది చిరంజీవి గారి సిస్టర్స్ డాటర్, మాధవి గారి వాళ్ళ పాప, చిరంజీవి గారి చెల్లెలు గారి అమ్మాయి. మేము షాక్ అయిపోయాం. అమ్మాయి పాప్ సింగింగ్లో కోర్స్ తీసుకొని నౌ షీఈస్ డూయింగ్ సమ్ మ్యూజికల్ కోర్స్ అనమాట. చాలా బాగా పాడింది ఆ అమ్మాయి. అసలు లైక్ వెరీ స్టైలిష్గా అండ్ చాలా ఆర్గానిక్గా ఆ పాప్ సింగింగ్ స్టైల్లోనే పాడింది. సో దట్ ఈస్ వన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఫోక్ సాంగ్ అన్నీ కవర్ చేసాం. ఇంకా చిరంజీవి గారితో ఏమేమి చేయాలో అన్నీ ఆల్మోస్ట్ అక్కడక్కడ చేసుకుంటూ వచ్చేసాం. సో మాంటేజ్ సాంగ్ అనగానే జనరల్గా తెలుగు పాట ఇస్తే చాలా మనకి రెగ్యులర్గా అనే ఫీలింగ్ వచ్చేది. ఇది కొంచెం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేసరికి ఆయన మీద ఇంకా చాలా బాగుంది. పిల్లలు చిరంజీవి గారి మీద చాలా కొత్తగా ఉంది. రైట్. అంటే మదర్ క్యారెక్టర్ కూడా కొంచెం పాష్ క్యారెక్టర్, ఇంగ్లీష్ ఓరియంటెడ్ క్యారెక్టర్. చదువుకున్న ఆవిడ. మేము ముందు వెర్షన్లో అయితే ఆవిడ క్లైమాక్స్లో ఒక ట్రాక్ అనుకొని తీసేసాం. అందుకని ఆవిడకి ఎడ్యుకేటెడ్ మదర్గా పెట్టాం. పెద్ద సీక్వెన్స్ ఉండేది, దాన్ని వెంకీ గారు వచ్చాక ఆవిడది టోన్ డౌన్ చేసేసాం. ఆవిడని సెటిల్ చేసేసి వెంకీ గారిది హైలైట్ చేసుకున్నాం. లేకపోతే ఆవిడది ఒక మంచి సీక్వెన్స్ ఉండేది ముందు. జనరల్గా సంబడీ ఈజ్ ఆస్కింగ్ మీ ఆయన జాతకం గురించి తెలుసుకోవాలి, అదే అనిల్ రావిపూడి గారి జాతకం అనే ప్లస్ మీ జాతకంలో ఏంటి స్పెషల్, ఇన్ని హిట్స్ వస్తున్నాయి అంటే అన్ని హిట్సే, ఏదో సంథింగ్ ఈజ్ దేర్, స్టార్స్ ఆర్ వర్కింగ్. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడినా, ఎంత డిసిప్లిన్ ఉన్నా, ఎంత అన్నీ కరెక్ట్గా చేసినా కూడా ఇన్ని కష్టం, 9 ఇన్ ఏ రో. ఏమో తెలియదండి, అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఇందాక చెప్పాను కదా, క్రీజ్లో ఉన్నప్పుడు తగులుతున్నాయి బాల్స్. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తే మనం ఏంటి ఇది మనకు కాకుండా ఇంకో శక్తి పనిచేస్తుందని వస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. కాబట్టి సో మేబీ నేచర్ ఈజ్ గివింగ్, ఇస్తుంది ఆ పాజిటివిటీ. మనం ఎలా ఉంటామో మనకు వచ్చేవి కూడా అలా ఉంటాయి. అది నమ్ముతాను నేను. సో మన బిహేవియరు, మన యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్ ఆల్వేస్ ఇట్ గివ్స్ టు బ్యాక్. అది నేను నమ్ముతా. నేను ఒకరికి హామ్ చేయాలనుకోను, ఒకరు పడిపోవాలనుకోను, ఒకరి గురించి నెగిటివ్ మాట్లాడాలంటే నాకు అసలు ఇది ఉండదు. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను. నన్ను ఎవరేమనుకున్నా, నన్ను ఎవరేమన్నా కూడా నా ఫేస్లో స్మైల్ పోదు. ఐ లివ్ మై లైఫ్ థరోలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. వర్క్ కూడా అలాగే చేస్తాను. సో దట్ ఈజ్ మై నేచర్. మేబీ ఆ స్టార్స్ గీర్స్ కూడా మరి కనెక్ట్ అవుతున్నాయేమో నాకు తెలియదు. బట్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎవ్రీ ఫిలిం. ఇది ఎలాగైనా ఒక సక్సెస్ఫుల్ ఫిలిం చేయాలనడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెడతాను. మీరు అడిగితే ఏ హీరో కూడా నో చెప్పరు ఇంకా, ఎందుకంటే హిట్ ఈజ్ గ్యారంటీడ్. అటువంటి యాక్సెస్ ఉన్న మీరు ఫ్యూచర్లో మల్టీ స్టార్స్ మోర్ దెన్, అంటే కథ అవసరాన్ని బట్టే 2-3 హీరోస్ పెట్టేసి చేసేయచ్చు కదా ఫ్యూచర్లో. చేయాలని ఉందండి, డెఫినెట్గా చేస్తాను. సో ఇది ఆల్రెడీ ఇక్కడ మాకు ఎక్స్పెరిమెంట్ చేసాం, వర్కౌట్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో 200%. అంటే ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్ ఫర్ ద ఆడియన్స్. అవును చేయాలి. ఇంకా డిఫరెంట్ స్టార్స్ని ఒక ఫ్రేమ్లోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ఐ ట్రై టు డూ దట్. ఇంకొకరు అడుగుతున్నారు, భగవంత్ కేసరిలో ఫ్లాష్ బ్యాక్లో బాలకృష్ణ గారి పోలీస్ క్యారెక్టర్ ఉంది, దానికన్నా స్పిన్ ఆఫ్ తీయొచ్చు కదా అని. దాన్ని ప్రిక్వెల్ చేయాలని యాక్చువల్గా ఇది నేను అనుకున్నామండి కదా. ఎవరు అడిగారో కానీ సూపర్గా అడిగారు. భగవంత్ కేసరికి సీక్వెల్ కాకుండా భగవంత్ కేసరికి ప్రీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం మేము. ప్రీక్వెల్ అంటే ఈ పోలీస్ ఆఫీసరు ఆ ఎపిసోడ్కి ముందు ఎలా ఉన్నాడు, రైట్? అంటే మీకు అర్జున్ రాంపాల్ వాళ్ళ ఫాదర్ సీక్వెన్స్తో స్టార్ట్ అయింది కదా, ఇంకొక ఏరియాలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు. సో భగవంత్ కేసరి పోలీస్గా ఉన్నప్పుడు ఇంకొక ఊర్లో ఎలా ఉన్నాడు అనేది అనుకున్నాం మేము. ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్గా పెట్టి చేయొచ్చు కదా అని అనుకున్నాం. ఆటిట్యూడ్ భగవంత్ కేసరి పోలీస్ ఆఫీసర్గా సింగం లాగా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అప్పుడు అనుకున్నాం. బట్ లెట్స్ సీ ఫ్యూచర్లో ఏదన్నా. రైట్. ఇంకా రామ్ చరణ్ అండ్ యువర్ కాంబినేషన్ అడుగుతున్నారు. క్విక్గా ఒక 2-3 నెలల్లో షూట్ చేసే సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే చేసేయచ్చు కదా సార్? నాకు యాక్చువల్గా చేయాలని ఉంది. అదే ఆ టైం స్లాట్, టైం ఫ్రేమ్ చూసుకొని డెఫినెట్గా కథ ముందు అలాంటి స్టార్స్కి మళ్ళీ ఒక కథ సెట్ చేయాలి. సో అవకాశం కనుక కుదిరితే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. సినిమా రిలీజ్ ముందు ఎలా ఉంటుంది మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్? రిలీజ్ ముందు రోజు నాకు
ప్రీమియర్స్ పట్టడం సార్ మంచిగా నాకు. ప్రీమియర్స్ పడకపోతే ముందు రోజు నైట్ నిద్ర పట్టేది కాదు. ప్రీమియర్స్ నుంచే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసాక రిలాక్స్గా పడుకున్నా ఇంటికి వెళ్ళి హ్యాపీగా. టెన్షన్ లేదు ఈసారి. ప్రతి సినిమాకి మా మార్నింగ్ 7:30కి షో ముందు ఓవర్సీస్లో పడిపోయాయి. 7:30కి షో ఇక్కడ చూస్తే కానీ మనకు టాక్ ఒరిజినల్ టాక్ బయటకు వచ్చేది కాదు. సో ఈసారి అన్ని చోట్ల ఒకేసారి పడిపోయినాయి. ఈ ఓవర్సీస్, యుఎస్ఏ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. నంబర్స్ అండ్ ప్రీమియర్స్, యునానిమస్ పాజిటివ్ టాక్, యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఈసారి. కాబట్టి ఈసారి ఈ సినిమాకి ఆ టెన్షన్ లేదు నాకు. ముందు ఒక రోజు ఉండిందేమో కానీ ఆ రిలీజ్ రోజు దీనివల్ల క్లియర్ అయిపోయింది. చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటరాక్షన్లో వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్? మేము మీకు ఆ వీడియో చూసాం కదా, ఇద్దరం వెళ్ళి ఆయన కలిసాను. హగ్ చేసుకున్నాను. అండ్ ఒకటి, ఆయన అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నాతోటి మా ఇద్దరి మధ్య నాకు ఈక్వేషన్ బాండింగ్ బికమ్ లైక్ వెరీ స్ట్రాంగ్. అది ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. బట్ ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 నెలలు 8 నెలలు మా మధ్య మూమెంట్స్, అది ఎప్పటికీ నేను చెరిష్ చేసుకుంటాను. ఈజ్ వెరీ హ్యాపీ. రేపు సక్సెస్ మీట్ ఆయన వచ్చాక ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. హీ మైట్ గివ్ హ్యాపీనెస్, దాన్ని ఇంకా ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు. రైట్. నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తారని 100% నాకు నమ్మకం ఉంది. సో ఎంతవరకు వచ్చింది నెక్స్ట్ స్క్రిప్ట్? యాక్చువల్గా ఏం చేయాలనే దాని మీద టు బీ హానెస్ట్ సక్సెస్ టూర్ వెళ్ళాం కదా, గుంటూరు టు వైజాగ్. గుంటూరు టు వైజాగ్లో ఇదే పని బ్రెయిన్కి, ఏం చేయాలి నెక్స్ట్, ఇదే కారులో కూర్చున్నదే, కళ్ళు మూసుకున్నదే, ఏదో ఒకటి క్రాక్ చేస్తే బాగుంటుంది, ఏదో పాయింట్. చాలామంది సీక్వెల్ అనుకుంటున్నారు, బట్ నాకు సీక్వెల్ కంటే కూడా ఏదైనా కొత్త స్టోరీకి వెళ్దామని ఒకటి పర్సనల్ ఫీలింగ్ ఉంది. సో ఆ ప్రాసెస్లో వైజాగ్లో ల్యాండ్ అయ్యాక, వైజాగ్లో నాకు ఇష్టమైన పార్క్ హోటల్లో దిగాక నైట్ డిన్నర్ చేసి, అక్కడ దిగితే గానీ మీకు కరెక్ట్ మరి నైట్ డిన్నర్ చేసి ఐడియా కరెక్ట్ ఐడియా బీచ్లోకి వెళ్ళాం. సముద్ర ఒడ్డు దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని టీంతో మాట్లాడుకున్నాక ఒకటి ఐడియా క్రాక్ చేసాం. ఒక గ్రౌండ్ సెట్ అయింది. సో డెఫినెట్లీ కంపారిటివ్లీ ఈ 2 సినిమాలకు సంబంధం లేనటువంటి ఇంకొక సినిమా. సో ఇందులో చేసే యాక్టర్లకి అది చెప్పారా కాన్సెప్ట్? ఇంకా ఎవరికి చెప్పలేదండి. ఇంకా అసలు ఎవరితో ఏంటనేది ఇంకా మనం ఫిక్స్ కాలేదు. లైన్ రెడీ అయింది అంతే. లైన్ రెడీ అయింది. ఇంకా దీని మీద ఇప్పుడు నుంచి చాలా పని ఉంటుంది, చేసుకుంటూ వెళ్ళాలి. అనిల్ రావిపూడి 9 సార్లు, అంటే ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు అనుకుంటారు. దాని తర్వాత ఎన్ని హిట్లు కొడతాడు, దొరికిపోతాడు అనుకుంటున్నారు. ప్లస్ చిరంజీవి గారు కొంచెం లాస్ట్ 2 ఫిల్మ్స్ అంత, లాస్ట్ ఫిల్మ్ యాక్చువల్గా అంత బాగా ఆడలేదు. సో జనాలు ఏం చూస్తారు, ఏముంది ఈజీ, దొరికిపోతాడు అనుకున్నారు. ఈ ఫిల్మ్ ఇంకా గట్టి కొట్టారు. సో ఆ టెన్షన్ ఎలా ఉంటుంది, అంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది? అంటే వన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వాంట్ యూ టు ఫెయిల్, ఆడియన్స్ కాదు డిట్రాక్టర్స్. నాకు నా ముందు డైనోసార్, అనకొండ లాగా, ఒక గాడ్జిలా లాగా ఆయన ఉన్నారు ఈసారి. సో అస్సలు నాకు ఆ భయం లేదండి. ఎందుకంటే ఐ నో చిరంజీవి గారి క్రేజ్ అండ్ చిరంజీవి గారి స్టామినా. ఒక అద్భుతమైన సాలిడ్ స్క్రిప్ట్ కనుక, అంటే స్క్రిప్ట్ ఇన్ ది సెన్స్ అన్ని రకాలుగా కుదిరితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఒక బిలీఫ్ అయితే ఉందండి. సో కాబట్టి ఆయన దాన్ని ఈసారి అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టేశారు. సో హ్యాపీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యు ఆర్ ద లాస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఇన్ మై ఒపీనియన్. అంటే కొత్తగా వచ్చే జనరేషన్ మీలాగా చేయలేరు. అంటే రూటెడ్ సి సెంటర్లో కూడా సరదాగా నవ్వుకునే కామెడీ లాంటివి చేయలేరు. బికాజ్ ఆఫ్ దేర్ అప్బ్రింగ్. కొత్త జనరేషన్ వాళ్ళు వేరే ఐడియాలజీతో వస్తారు, వాళ్ళు చూసే సినిమాలు వేరుగా ఉంటాయి. సో ప్రాబబ్లీ యు ఆర్ ద లాస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో, యు ఆర్ ద లాస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఇంకా వస్తారేమో ముందు. అంటే ఓరియంటేషన్ మారుతుంది మీలాగా. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిరాజు క్యారెక్టర్ లాంటిది రాయలేరు, తీయలేరు. అది అంటే అదే చెప్తా, ఒక్కొక్కరికి ఒక డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళు ఇంకో స్టైల్లో వస్తారేమో. యాజ్ యూ సెడ్. ఎస్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మనశంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవి గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ సంక్రాంతికి ఇంకొక రీజనల్ ఇండస్ట్రీ హిట్. అంటే నెక్స్ట్ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్తో కలుద్దాం. అది ఏ రేంజ్ అవుద్దో అప్పుడు డిసైడ్ అవుతుంది, ఇప్పుడు మనం చెప్పడం కష్టం. సో మరో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్తో అయితే వస్తాం. అది ఎట్లా చేయాలి అనేది చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.